బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చీరాల పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చీరాల సబ్ డివిజన్ డీఎస్పీ మెయిన్ నేతృత్వంలో వన్ టౌన్ సీఐ సోమశేఖర్ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల నుంచే వన్ టౌన్, టూ టౌన్, రూరల్ పరిధికి చెందిన సీఐలు, ఎస్ఐలతో పాటు సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. పట్టణంలో 28వ వార్డు హరిప్రసాద్ నగర్, పోలేరమ్మ గుడి వద్ద విఠల్ నగర్, పిఏ గేటు తదితర ప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా, బయటకు వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేశారు. ప్రతి ఇంటిని, వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చీరాల సబ్ డివిజన్ పరిధిని నేరరహిత ప్రాంతంగా మార్చేందుకు ఇటువంటి కార్డిన్ సర్చ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని డీఎస్పీ వెల్లడించారు. మన రాష్ట్రంలో, మన జిల్లాలో, ముఖ్యంగా చీరాల పట్టణ పరిధిలో ఈ మాదక ద్రవ్యాలు సేవించకుండా, అక్రమ రవాణా కాకుండా ఈ కార్డన్ అండ్ సెర్చ్ అనేది ఆపరేషన్ను బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు చేపట్టడం జరిగింది. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో చీరాల సబ్ డివిజన్లో ఉన్న పోలీసు సిబ్బంది అంతా కూడా చీరాల వన్ టౌన్, టూ టౌన్, రూరల్ సిఐలు అట్లాగే ఎస్ఐలు ఆధ్వర్యంలో దాదాపు 100 మంది పోలీసు సిబ్బంది ఈ చీరాల వన్ టౌన్ పరిధిలోని విఠల్ నగర్ ఏరియా, పిఏ గేట్ ఏరియాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా గంజాయి కోసం, నాటుసారా కోసం, మిస్సింగ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం, రౌడీ షీటర్ల తనిఖీ అలాంటివి చేయడం జరిగింది. లేకుండా ఉన్న 59 మోటార్ బైక్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే 9 ఆటోలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటిని విచారించి, వాటి యొక్క రికార్డ్స్ అన్ని విచారించి తదుపరి చర్యలు చేపడతాము. ప్రజానీకానికి విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా ఈ మాదక ద్రవ్యాలు కానీ, గంజా కానీ అలాంటివి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలియజేస్తే మేము తగిన చర్యలు తీసుకుంటాము. నేరరహిత సమాజం కోసం మా యొక్క ప్రయత్నం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఇటువంటి కార్డన్ అండ్ సెర్చ్ అనేది కంటిన్యూస్గా మా చీరాల సబ్ డివిజన్ పరిధిలో చేపట్టడం జరుగుతుంది.